నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఆత్మను వెళ్ళగొట్టడానికి నాది శక్తి సరిపోదు. కానీ ఒక్క విషయం, ఇది పగతో రగిలిపోతున్న ఆత్మ. దాని పని అయ్యే వరకు వదిలి వెళ్ళదు. జాగ్రత్తగా ఉండండి. రే భువన్, మర్చిపోయావా? క్యాంప్కి వెళ్ళాలి. రెడీ అవ్వు. వస్తున్నా. ఇంకా భువన్ గారికి ఫోన్ చేయరా. చేరా చేస్తున్నా ఆగరా. సరే. హలో హలో భువన్, రేయ్ ఏడున్నావురా? రే ఆఫీస్ పని మీద క్యాంప్కి వచ్చినారా? సరిపోయింది. మేమేదో నీకు సర్ప్రైజ్ ఇద్దామని సిటీకి వస్తే నువ్వు క్యాంపు పోయినవేందిరా? రే ఎలాగో హైదరాబాద్ వచ్చినారు కదా, ఓ రౌండ్ వేయండి. రే ఏడున్నారు వాడు? అది సరేరా, ఈ 2 రోజులు ఏడుండాలి. దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? మా దోస్తుగాడు వస్తాడు, ఆడనే ఉండండి, వాడు చూసుకుంటాడు. సరేరా, వెయిట్ చేస్తాను. జల్దీ పంపి, మనోడు అసలే ఆగలేకపోతున్నాడు. రే మామ ఏమైందిరా? వస్తుండంట. అరే అరే అర్జెంట్ రా. మీరు బోన్ ఫ్రెండ్స్ అవును. బాగా గుర్తుపట్టాం. ఇంకేం అర్జెంట్? అర్జెంటా? ఇంపార్టెంటా? అర్జెంట్ తా పోంపా. ఈ పట్టణంలో ఎక్కడ చూసినా మందే ఉన్నారు. చుచ్చు పోసుకొని జాగలేదు. ఎట్లా బతుకుతారు బ్రో మీరు? ఏదో బ్రో అట్లా బతుకున్నావు అంతే. నన్ను పని కానీ ఊరుకో. ఇంకెన్ని మెట్లున్నాయి అరే ఏందిరా ఈ బాధ? ఇదే మన ఆఫీసు. మీకు ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉండొచ్చు. మీ స్టాఫ్ ఎవరు లేరా? ఒకడు ఉంటాడు, వాడు పని మీద బయటికి వెళ్ళింది. అరే ఏదో ఉందిరా. ఏముంది బ్రదర్? ఏమీ లేదు. అరే నిజంరా, అడేమో ఉందిరా. అదిగో మళ్ళీ. రే ఏదో ఉందిరా. మళ్ళీ వచ్చిందా? అలా ఏదో వెళ్ళింది కదా. అయ్యో మళ్ళీ వచ్చింది. అమ్మా ఏం లేదు బ్రో, మీరు ట్రావెల్ చేసి అలసిపోయి వచ్చిండ్రు, గంతకే గట్లా అనిపిస్తుంది. రెస్ట్ తీసుకోండి, నాకు చిన్న పని ఉంది, చూసుకుని వస్తా. ఏముందిరా, బ్రదర్ చెప్పినట్టు మనం ట్రావెల్ చేసి వచ్చినాం కదా, అందుకే గట్లా అనిపిస్తుంది. ఏం లేదు లేరా. రే కనపడితే ఒక్కని కనపడాలి కానీ ముగ్గురు కనపడమేందిరా? అరే నిజంగానే ఉందిరా. అరే నాకు కనిపించినట్టే అనిపించిందిరా, కానీ బ్రదర్ చెప్పినట్టు నిద్ర లేదు కదా, అందుకే గట్లుందేమో. ఏముంటదిరా సతీ? అంతేనంటవా? అంతేరా. అరే నాకిప్పుడు అర్థమైందిరా, ఇది ఆ బోన్ గాని పని. మనం హైదరాబాద్ వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం కదా, వాడే ఈ అరేంజ్మెంట్లు చేసి మనకు షాక్ ఇస్తున్నాడు. రాని ఆ కొడుకుని చెప్పుదాం వాడి సంగతి. కరెక్టేరా, ఆడే చేసింది ఈ పని. ఊర్లో ఉన్నప్పుడు మస్తారా నాతో ఆడుకున్నారా? నిజంగానే కదరా. నిజంరా, నువ్వు సచ్చినంత తొట్టురా. అరే భయం భయమైతుంది. నమ్మురా. నువ్వు కూడా రారా. రేయ్ ముఖం పగిలిపోద్ది ఎదవా. నాది నేను చూసుకోవడమే చిరాకు, మళ్ళీ నీది చూడాలంటే చచ్చిపోతా. పోలోపటికి. అరే మామ ప్లీజ్, భయమైతుంది. కొడతాని పో. ఏం రాయుడు అంతే, ఎక్కడ పోయినా ఇంతే రాయుడు. ఏముంది మళ్ళొచ్చినవేంద్రా? ఆయనకి భయం వేస్తుంది. ఒరే నీ అయ్యా, ఏంద్రా గీడు? ఈ టైంలో కరెంట్ పోయింది ఏంద్రా? కనిపించట్లేదురా. ఏం జరుగుతుందిరా అసలు? ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయిరా. వెలిగించరా, జల్దీ వెలిగించరా. రే జల్దీరా. రే అరే సతీ, ఇంకో క్యాండిల్ ఉంది, తీసుకోరా. రేయ్ మనల్ని రూమ్ కు తీసుకొచ్చినోడు ఏడుందో చూడుండ్రా. అవునరా, పదండ్రా ఎతుకుదాం. రవి రే నీ ఒక్క ఏడు తెచ్చినవురా. అరే రవిగా
నాకు భయం అవుతుందిరా. రే రవి ఎక్కడున్నారా? రే రవి భాష ఎక్కడున్నారా? రే ఎక్కడున్నావురా? ఈడి మామ చెత్తనా డాష్ ఈడికిచ్చి పీకీడు. రండిరా. రే భాష రే ఎక్కడున్నావురా? భాష రవి రవి రే ఉన్నావరా? రవి రా రే. సతీ ఎవరు? గాయత్రా మాయమైపోయింది. ఏమైంది ఇది? రే సతీ నేనున్నారా? అమ్మాయి ఎవరు కనిపిస్తలేదు. చీకట్లో భయం అవుతుందిరా. అరే ఎక్కడున్నారా నాయన? కనిపించరా ఎవరైనా? అరే భయం అవుతుందిరా. ఎవరు నువ్వు? గాయత్రిని. గాయత్రి ఎవరు? మర్చిపోయావా? సతీ రే రే నీ అయ్య చెత్త నా కొడక. నువ్వా? ఛీ. వెళ్ళి ఎక్కువరావాని వచ్చిండు. సతీ రే రవి గాయత్రిని. ఎవరు నువ్వు? మర్చిపోయావా? రే కరెక్ట్ వచ్చేసింది. అమ్మయ్యా. రే ఈ చెత్త నాగాడు ఎటు వీకిండ్రా? ఈ పోతలేదండి. ఏమైంది? ఏయ్, యాడికి ఎటు పోయినావు? వీకినావయ్యా? ఏమైంది బ్రో? ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? ఏంది ఫ్రెష్ అయ్యేది? అదోతో మాతో ఆడుకుంటుంది. గా భువనగానికి ఎంత కోపం ఉంటే గిట్ల సెట్ చేస్తాడా? రాని వాని సంగతి చెప్తా. ఏం మాట్లాడుతున్నారు బ్రో? అరే మాకిట్లా భయపడిస్తే నీకు హ్యాపీగా ఉందా? నిన్ను కూడా భయపడిపిస్తే తెలుస్తా అప్పుడు. మీకేం పిచ్చి పెట్టిందా? ఏం మాట్లాడుతున్నారు బ్రో? ఏయ్ మీ సంగతి మొత్తం అర్థమైంది. నువ్వు ఆ భువాని గారు కలిసి ఏమేమి చేస్తారో అర్థమైంది నాకు. ఊకోండి. నాకు తెలియదు బ్రో. ఒట్టు బ్రో. మీరిద్దరు కలిసి గా గాయత్రిని సెట్ చేసిన సంగతి నాకు తెలిసిపోయింది. గాయత్రా అదెవరు? భయపెడితే భయపెట్టింది కానీ పోరి కత్తిలా ఉంది. పోరేంది కత్తేంది? ఎక్సలెంట్ సూపర్ బ్రో. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? అసలు ఈ గాయత్రి ఎవరు? సీరియస్ గా చెప్తున్నా, నాటకాలు ఆడకూరి. ఇప్పుడే ఆ భువన్ గారికి ఫోన్ చేయి. ఇప్పుడే చేశాను బ్రో. కట్ చేశాడు. అబ్బా ఏ మాట కామాట చెప్పుకోవాలరా. అద్భుతం ఏమందం. భయపెడితే భయపెట్టింది కానీ మిగతా అంతా ఓకే. ఆపు బ్రో. ఈ ఇంట్లో ఏ అమ్మాయి లేదు. ఉంది, దాన్ని బయటికి పిలుస్తావా? నేను వెళ్ళి తీసుకురానా? బ్రదర్ బ్రదర్ 6 నెలల నుంచి అరిచేతిలో పట్టుకుని తిరుగుతున్నాను. నచ్చింది రాదు, వచ్చింది మెయింటైన్ చేయలేము. అల్లాడిపోతున్నాం బ్రో. నమ్ము బ్రో, నమ్మండి బ్రో. మరి మమ్మల్ని భయపడబట్టింది ఎవర్రా? ఆ భువాని గారికి ఫోన్ చేయరా? ఇప్పుడే ఫోన్ చేశాను, మీటింగ్లో ఉన్నాడు. ఫోన్ కట్ చేస్తున్నాడు. ఇంతకీ గాయత్రి ఎవరు బ్రో? మాకేం తెలుసు బ్రో, మేం చూసుడు గిదే ఫస్ట్ టైం. రే ఆగన్రా. మనం చంపి పాతి పెట్టిన అమ్మాయి ఆ పిల్ల దయ్యమై రాలేదు కదా? చంపేశారా? బ్రో నేనేదో ఫ్లోలో అన్నా బ్రో. నేను చంపలేదు బ్రో. అవును బ్రో, ఒట్టు మేము చంపలేదు. ఇందాక చంపానన్నారు. చంపలేదు బ్రో, అదే చచ్చిపడి ఉంది. మేము ఊరికే పాతి పెట్టినాం అంతే. అరే భయంగా ఉందిరా, పోదాంపా. రే నాకు కూడా భయంగా ఉందిరా. వెళ్దాం పదనరా. సరేనా, వెళ్ళిపోదాం. సరే నాడు. పదండి. అరే ఆగండి, ఏమీ లేదు. టిఫిన్ తెచ్చాను, మీరు టిఫిన్ చేసి వెళ్ళండి. టిఫిన్ కూడా పెట్టకపోతే ఆ భువన్ గడు వచ్చినంత అంతడు.